ఆయుష్ శాఖలో అవినీతి భూతం రోజు రోజుకి ఎక్కువవుతున్నది. ధనంజయుడు లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ధనంజయుడు చేసిన అవినీతి అక్రమాలు ఆయుష్ శాఖనే కుదిపేస్తుంది. ఆయుష్ శాఖలో ఆయన చేసినటువంటి అక్రమాలు చూస్తూ ఉంటే 21 మంది డాక్టర్లు ఈ రోజు రోడ్డున పడ్డారంటే కారణమే ధనంజయుడు అని చెప్పేసి డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. డాక్టర్లతో ఈ ధనంజయుడితో పాటు డాక్టర్ రఘు అరాచకాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఎవరిని కలిస్తే ఈ రోజు టీజీఎఫ్ నుంచి పతాకం న్యూస్ నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే అదే ఎవరికైతే ఇస్తున్నామో నారా లోకేష్ని కలవటం, ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో హెల్త్ మినిస్టర్ని వెళ్ళి కలవటం వీళ్ళు పనిలో పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే మా తప్పు లేదు అని చెప్పించుకునే రీతిలో వెళ్తున్నారు. 10 మంది డాక్టర్లు కలిపి ధనంజయుడికి అవినీతి అక్రమాలు ఆద్యులుగా బాధ్యులుగా బినామీలుగా ఉన్న 10 మంది డాక్టర్లే ఈయనకి అండగా ఉన్నారని ఈ రోజు గుసగుసలు వినబడుతూ ఉన్నాయి. ఒక పక్క హెల్త్ మినిస్టర్ని కలిసినటువంటి వాస్తవంగా హెల్త్ మినిస్టర్ని సత్యకుమార్ యాదవ్ని ఈ మధ్య కాలంలోనే కలిసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే వీరు చేసిన ఆగడాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు ఆయుష్ శాఖనే కుదిపిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారని కూడా తెలుస్తున్నది. అదేంటో ఈరోజు ఏదైతే స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి 4 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన ఆగడాలు, అన్యాయాలు, మోసాలు, ఆయుష్ శాఖలో ఉన్నటువంటి దోచుకున్నవన్నీ కూడా బట్టపైన చేశాం. కానీ ఇందులో స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి విషయాలు తవ్విన కొలిది ఒక్కొక్కటి బయటికి వస్తున్నది. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఆయుష్ శాఖలో అవినీతి భూతం ధనంజయుడు తవ్వే కొలిది బయటకు వస్తున్న ధనంజయుడు అవినీతి అక్రమ లీలలు, డాక్టర్స్ రిక్రూట్మెంట్ లోని భారీ స్థాయిలో అక్రమాలు, డీడీ జడ అరాచకాలు ఆయుష్ శాఖనే కుదిపేస్తున్నాయి. రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ డాక్టర్ నేచర్ ఆఫ్ డ్యూటీ విషయంలో కోర్టు మరియు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మోసం చేసిన గనుడు డీడీ ధనంజయుడు. 21 మంది డాక్టర్లకి అన్యాయం చేసిన డీడీ ధనంజయుడు. ఆయుష్ శాఖలో ధనంజయుడు అరాచకాలు పతాకం న్యూస్ నుంచి గాని విశ్వాస్ టీవీ నుంచి గాని వరుస కథనాలపై పెడుతూ ఉంటే అవాకులు చవాకులు పేలుతున్న డీడీ ధనంజయుడు. డాక్టర్స్ రిక్రూట్మెంట్ లో కలెక్షన్ చేసింది డాక్టర్ రఘు. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ రఘు తుని నియోజకవర్గంలో నివాసం ఉన్నట్టు తెలుస్తున్నది. అనకాపల్లిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అసలు సూత్రధారి పాత్రధారిగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది. డాక్టర్ రఘు వసూలు భాగవతం చాలా పెద్దదే. కోట్ల రూపాయలు వసూలు చేసి 21 పోస్టు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేస్ లో ఆ డాక్టర్లు కాదని చెప్పి దుర్మార్గంగా వ్యవహరించి దోపిడీ చేసి ఆ డాక్టర్లకు అన్యాయం చేసినటువంటి దొంగ ఈ డాక్టర్ రఘు అని తెలుస్తూ ఉన్నది. టీజేఎఫ్ పతాకం న్యూస్ ఆధ్వర్యంలో అతి త్వరలో సీఎం చంద్రబాబుని కలిసి సిఐడి లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీకి కోరుతాం. వాస్తవం రేపు జరిగిన తర్వాత వాస్తవంగా చంద్రబాబు గారిని కలిసి ఏదైతే వీళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఆయుష్ శాఖను కుదిపేస్తున్నటువంటి ఈ అక్రమాలు అన్నిటిపై తప్పుడు నివేదికలు, తప్పుడు కోర్టుకు చూపించి అసలు కమిషనర్ ఇవ్వాల్సినటువంటి లెటర్లను కూడా పోర్ట్రీలు చేసి డీడీ ధనంజయుడు చేసిన లీలలు, అబద్ధాలు, మోసాలు, దుర్మార్గాలు, దోపిడీలు ఇవన్నీ ఆయుష్ శాఖనే కుదిపేస్తున్నాయి. అది మొత్తం అమరావతి వెళ్ళి పూర్తిగా ఏదైతే ఉన్నదో చంద్రబాబుని కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత వాస్తవంగా ఏదైతే డీడీ ధనంజయుడు చేసిన అవినీతి అక్రమం, దుర్మార్గము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలో సిట్టింగ్ జడ్జితో కానీ సిఐడి ఎంక్వైరీకి కోరటానికి సిద్ధంగా ఉన్నది. తెలుగు జర్నలిస్ట్ ఫ్రంట్తో పాటు పతాకం న్యూస్, విశ్వాస్ టీవీ. ఆయుష్ శాఖలో అవినీతి భూతం రోజు రోజుకు బయటకు వస్తూ ఉన్నది. డీడీ ధనంజయుడితో పాటు సహకరించిన డాక్టర్ రఘు అరాచకాల వల్ల 21 మంది డాక్టర్లు రోడ్డున పడ్డారంటే వీళ్ళు చేసిన అక్రమాలు ఆయుష్ శాఖలోనే కనీ విని ఎరగని రీతిలో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు పాల్పడ్డారని తెలుస్తూ ఉన్నది. ఇది వాస్తవం, ఇది నగ్న సత్యము. ఇది సత్యం లేకుండా మాట్లాడదు. అనేకమైనటువంటి విషయాలు స్టింగ్ ఆపరేషన్ లో డాక్టర్ రఘు బినామీ ధనంజయుడికి బినామీగా ఉంటూ దోచుకున్నది చాలా దారుణంగా ఉన్నదని తెలుస్తూ ఉన్నది. డాక్టర్ రిక్రూట్మెంట్ అంటే ధనంజయుడు, డాక్టర్ రఘు చెబితే జరుగుతుందంట.
డాక్టర్స్ రిక్రూట్మెంట్ కావాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఆయుష్ శాఖ, ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ రఘు, ధనంజయుడు డిడి వీళ్ళిద్దరు చెబితేనే జరుగుతుందంట, వీళ్ళిద్దరు చెబితేనే అవుతుందంట. ఇది వాళ్ళు ఆడినటువంటి ఆటలు, వాళ్ళు చెప్పినటువంటి దుర్మార్గాలు. ఆయుష్ శాఖలో ప్రతి ఒక్క డాక్టర్ నుంచి వస్తున్న మాటలు ఇదే చర్చ అంట. నిజమే, ఈ రోజు పతాక న్యూస్ లో గానీ, విశ్వాస్ టీవీలో గానీ వేస్తున్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఈ వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ డాక్టర్లు కూడా ఈ రోజు ఆయుష్ శాఖలో సుమారుగా 1400 మంది డాక్టర్లు ఉన్నారు. 1400 మందిలోని 1380 మంది డాక్టర్లు ఇదే చర్చ జరుగుతుంది, ఇదే మాట్లాడుకుంటున్నారు. ధనంజయుడు అవినీతి పరుడు, ధనంజయుడు దుర్మార్గుడు, ధనంజయుడు దోచుకున్నాడు, ధనంజయుడు ఆయుష్ శాఖని గడగడలాడించాడు, ఆయుష్ శాఖని గడగడలాడించడం అంటే దోచుకోవడం అని డాక్టర్లు చెప్పుకుంటున్నారు. డాక్టర్లు అనుకుంటున్నారంట ఆ 1400 మందిలోని 20 మంది డాక్టర్లు కూడా అందులో 10 మంది డాక్టర్ రఘు చెబితే వింటారట. ఎందుకు అంటే ముడుపులు తీసుకున్నారు కాబట్టి. ముడుపులు అతి దారుణంగా ముడుపులు తీసుకొని 2 IAS అధికారులు కూడా ఇచ్చారని బోగట్టం అన్నది, అది కూడా ఎంక్వైరీ తేలుతుంది. అది కూడా పూర్తిగా నివేదిక అతి త్వరలో కూడా రాస్తాం, అవి కూడా బయట పెడతాం, ఏది వదిలేదు లేదు. రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ డాక్టర్లు నేచర్ ఆఫ్ డ్యూటీ అంటే ఒక రెగ్యులర్ కాంట్రాక్ట్ డాక్టర్లు, రెగ్యులర్ డాక్టర్లు అయినా కాంట్రాక్ట్ డాక్టర్లు అయినా నేచర్ ఆఫ్ డ్యూటీ వేరుగా ఉంటుందని గౌరవ న్యాయస్థానాన్నే మోసం చేసినటువంటి గనుడు ధనంజయుడు. ఆనాటి కమిషనర్ గా ఉన్నటువంటి కమిషనర్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వెంటనే కమిషనర్ చేయవలసినటువంటి సిగ్నేచర్, కమిషనర్ ఇవ్వవలసినటువంటి వాస్తవాలు, కమిషనరు కోర్టుకి ఇవ్వాల్సినటువంటి వాస్తవాలను కూడా తొక్కుపెట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ధనంజయుడి డిడి హోదాలో కోర్టును కూడా తప్పుదావ పట్టించాడంటే ఆయుష్ శాఖలో ఈ అవినీతి అధికారులతో, అవినీతి రాజకీయ నాయకులతో కుమ్మక్కయి ఎంత దోచుకున్నాడో దీన్ని బట్టి అర్థం అవుతున్నది. అయితే దీనిలో చూడొచ్చు, డాక్టర్ రఘు చెప్పిందా కదా, రెగ్యులర్ మరి కాంట్రాక్ట్ డాక్టర్ నేచర్ ఆఫ్ డ్యూటీ వేరు అని గౌరవ న్యాయస్థానాన్ని బురిడి కొట్టించారంటే డిడి ధనంజయుడు, డాక్టర్ రఘు ఆయుష్ శాఖలో కమిషనర్ దగ్గర నుండి అందరినీ తప్పుదావ పట్టించింది వీళ్ళిద్దరే. వాస్తవంగా అది కూడా చూపెడతాను. ఎవరు? డాక్టర్ రఘు, ధనంజయుడు డిడి వీళ్ళిద్దరూ మాత్రమే ఆయుష్ శాఖని మొత్తం దారుణంగా దోచుకున్నారంటే ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. 20 తప్పుదా పట్టింది. వీళ్ళ చెప్పింది వేదం అన్నట్టుగా ఆయుష్ శాఖలో 1 minute ఆయుష్ శాఖను అడ్డం పెట్టుకొని 21 మంది డాక్టర్లని నట్టెట్లో ముంచేశారంటే వీళ్ళ అవినీతి అక్రమాలు ఎంతవరకు ఉందో ఆయుష్ శాఖ గుర్తించి వీరిపై చర్యలు తీసుకోవాలని 21 మంది డాక్టర్లు ఆనాడు ముఖ్యమంత్రి డిడి మరియు బినామీ డాక్టర్ రఘుపై చర్యలు తీసుకోమని న్యాయం చేయాలని ఆనాడు సీఎంను కోరారు. సీఎంనే కోరి ఇక్కడ 21 మంది డాక్టర్లు ఆనాడు ముఖ్యమంత్రి డిడి మరియు బినామీ డాక్టర్ గా రఘుపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని సీఎంను కోరారు. కానీ ఈ లెటర్ను కూడా దీన్ని కూడా వాళ్ళు అంటే ఎంత దారుణం అంటే డిడి ధనంజయుడు ఆడిన ఆటలు పాటలు ఆయుష్ శాఖలో వాళ్ళు చెబితే వినాల్సిందంట. ముడుపులు, భారీ స్థాయిలో ముడుపులు దోచుకున్నారని తెలుస్తూ ఉన్నది. ఆయన చెప్తే అది కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన లెటర్ కూడా తొక్కుపెట్టాడంటే ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళాడో అర్థమవుతూ ఉన్నది, ఎంత దారుణంగా దోచుకున్నారో అర్థమవుతున్నది. కానీ డిడి మరియు బినామీ డాక్టర్ రఘుపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆనాడు సీఎంను కోరారు. కానీ దాన్ని కూడా నొక్కిపెట్టిన డిడి ధనంజయుడు డాక్టర్ రఘుకి NRHM కాంట్రాక్ట్ డాక్టర్లు అసలు డాక్టర్లే కాదంట. అసలు NRHM అనే కాంట్రాక్ట్ డాక్టర్లు ఏదైతే ఉన్నారో వీళ్ళు డాక్టర్లే కాదు, వీళ్ళు డాక్టర్లకి పని చేయరు, వీళ్ళు ఓన్లీ రెగ్యులర్ గా ఉన్న డాక్టర్లు అని కోర్టుకి వీళ్ళు ఇచ్చారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్లే కాదు అంట. అసలు డాక్టర్లే అంటే వీళ్ళ దృష్టిలో రెగ్యులర్ డాక్టర్లు అంట. అంటే వీళ్ళ దృష్టిలో NRHM ఏదైతే ఉన్నదో కాంట్రాక్ట్ డాక్టర్లు వీళ్ళకి డాక్టర్లు కాదంట. ఎందుకు కాదు? వీళ్ళు ముడుపులు తీసుకోవటానికి, అమ్ముకోవటానికి
రెగ్యులర్ డాక్టర్లే డాక్టర్లు అని చెప్పి కాంట్రాక్ట్ డాక్టర్లు అసలు వాళ్ళు వేరే పని చేసుకోవాలని అబద్ధమాడి ఆ కోర్టుకి పూర్తిగా వాళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అలా చూపించి గౌరవ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారు. ఇష్టానుసారంగా 21 మంది డాక్టర్లకు అన్యాయం చేసి ఆయుష్ శాఖను గుప్పెట్లో పెట్టుకొని ఆనాడు కమిషనర్ ని కూడా తప్పుదోవ పట్టించి మోసం చేసిన గనుడే డిడి ధనుంజయుడు, బెనామీ డాక్టర్ రఘు. వీళ్ళిద్దరు కోసం చెప్పుకోవాలి. ఆయుష్ శాఖలో కొన్ని వందల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం అయిపోయిందని, కొన్ని వందల కోట్ల రూపాయలు ఫార్మా కంపెనీ ఆయుష్ ఫార్మా ఆయుర్వేదిక్ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు దోచుకున్నారని, వీళ్ళు ఒక విశాఖ జిల్లా నుంచి మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప, కర్నూలు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలో కూడా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ 13 జిల్లాల్లోని వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట చందంగా వ్యవహరించి పూర్తిగా దోచుకున్నారని తెలుస్తుంది. కానీ వీళ్ళు 4 భాగాలుగా వివరించాం. దీన్ని చూపెడుతున్నాం. 4 భాగాల్లో మొదటి భాగం ఇది వచ్చింది. రెండో భాగం కూడా వీళ్ళు డాక్టర్ని ఎట్లా మోసం చేశారు అంటే ఇంకా పీక్ స్టేజ్కి వెళ్తాం. డాక్టర్లు ఎట్లా మోసం చేశారు, డాక్టర్ల దగ్గర డబ్బులు ఎలా తీసుకున్నారు, ఎవరెవరికి అమ్ముకున్నారు, ఎవరెవరి దగ్గర తీసుకున్నారు, ఏ విధంగా దోచుకున్నారు, వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటని చందంగా ఆడి ఆయుష్ శాఖను భ్రష్ట పట్టించినటువంటి ఈ కిల్లాడి దొంగలు అంటే దోచుకున్న దొంగలని అనాలి, ఇక పేరు రావట్లేదు ఏమనాలో. కానీ దుర్మార్గంగా వ్యవహరించి పూర్తిగా దోచుకున్నారు. ఇది ఏదైతే ఉన్నదో డాక్టర్లకు అన్యాయం చేశారు, ఆయుష్ శాఖని గుప్పట్లో పెట్టుకున్నారు. వీళ్ళు చెప్పింది ఆటగా కొనసాగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిడి ధనుంజయుడు చేసినటువంటి అక్రమాలు, డిడి ధనుంజయుడు డాక్టర్ రఘు చేసినటువంటి భాగవతాలు, ఆయుష్ శాఖ భాగవతాలు అన్ని కూడా బయట పెడతాం. ఇందులో మొదటి భాగంగా వచ్చింది ఆయుష్ శాఖలో ఈయన దోచుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు మొదటి భాగంగా చూపిస్తున్నాం. రెండో భాగంగా 100కు 100 రూపాయలు గౌరవ న్యాయస్థానాన్ని ఏ విధంగా మోసం చేశారు, కమిషనర్ ని ఏ విధంగా పంపించేశారు, అదే కమిషనర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏ విధంగా కమిషనర్ ఇవ్వాల్సినటువంటి కోర్టుకి నోటీసు, కోర్టుకి ఇవ్వాల్సినటువంటి ఏదైనా ఏ అఫిడవిట్ అయినా ఏదైనా కమిషనర్ ఇవ్వాలి. కమిషనర్ హోదాలో కాకుండా ఒక డిడి హోదాలో ఉండి ఎట్లా మోసం చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. 2005 జనవరిలో ఏదైతే ఉన్నాయో ఈ NRHM తో పాటు ఈ ఏదో ఆయుష్ సంబంధించినటువంటి ఈ పోస్టుల్లో కూడా అక్రమాలు 2019లో ఏం జరిగింది, 20లో ఏం జరిగింది, 21, 22, 23లో ఏం జరిగాయి, సంవత్సరానికి జరిపినటువంటి వీళ్ళ అక్రమాలు, వీళ్ళు దోచుకున్నవి, డాక్టర్ రఘు బినామీ ఆకృతాలు ఏ విధంగా దోచుకుంటున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపెడదాం. ఈ రోజుకి ఎపిసోడ్ తోటి ఎట్టి పరిస్థితుల్లోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అట్లాగే ఇప్పటికే మంత్రి నారా లోకేష్ గారికి హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ఇప్పటికే నివేదికలు ఇచ్చాం. వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆల్రెడీ వాళ్ళ మీద నివేదికలు ఆయన హెల్త్ మినిస్టర్ కూడా రాసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పున్నారు. కానీ ఏదేమైనా ఇట్లాంటి అరాచక రాజుల్ని, అరాచక దుర్మార్గుల్ని, ఈ దోపిడీదారుల్ని ఆయుష్ శాఖను భ్రష్ట పెట్టించి ఆయుష్ శాఖ ఈ రోజు వెన్నెముకగా ఉన్న ఈ దేశానికి అట్లాంటి శాఖనే నాశనం చేస్తూ ఉంటే ఊరుకోవటానికి గాజులు దొరుకుని లేమని కొంతమంది డాక్టర్లు కూడా చెబుతూ ఉన్నారు, ఓ పక్క అంటూ ఉన్నారు. ఏదేమైనా ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పక్క రోజుకి డిమాండ్ కూడా పెరుగుతూ ఉన్నది. కానీ అవాకులు చవాకులు పేరుతున్న డిడి ధనుంజయుడిపై ఎట్టి పరిస్థితుల్లో పతాకం న్యూస్ తో పాటు విశ్వాస్ టీవీ, TJF ఈ ముగ్గురు కూడా వదలరు అనేది ఈ రోజు చెబుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచింగ్.